మనకు రీసెంట్గా హిందూలో ఒక మంచి ఆర్టికల్ రావడం జరిగింది. దేనిపైన అంటే ఈ బడ్జెట్ పైన. ఈ నిజంగా ఈ బడ్జెట్ ఓన్లీ ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంటేనా? దీనివల్ల మనకు ఇంకేమీ ఉండవా? అసలు ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లోనే జరుగుతుందా అని చెప్పేసి ఈ ఆర్టికల్ క్వశ్చన్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ దానికి సంబంధించిన కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు ఆయన ఎడిటర్. అయితే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఇది జనరల్గా మనం ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లాగా ఎవ్రీ ఇయర్ ఆ ఇయర్కి సంబంధించిన పద్దుల గురించి మాత్రమే డిస్కస్ చేస్తూ ఉన్నాం. అది స్టేట్ది కావచ్చు, లేదంటే సెంటర్ది కావచ్చు. కాకపోతే ఇది ఎంత డెమోక్రటిక్గా జరుగుతుందని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఒకవేళ ఇది డెమోక్రటిక్ ప్రాసెస్లోనే జరిగితే నిజంగానే ఈ బడ్జెట్ బెనిఫిట్స్ అందరికీ రీచ్ అవుతున్నాయా లేదా అని కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇది డెమోక్రటిక్ ప్రాసెస్లో జరుగుతుందా లేదా? జనరల్గా బడ్జెట్ అనేది మనకు ఒక ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉంటారో వాళ్ళు ప్రవేశపెట్టే బిల్లు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెడతారు. ఇక్కడ క్యాబినెట్ ముందు కూడా అసలు డిస్కస్ చెయ్యరు. బడ్జెట్లో ఏముండబోతున్నాయి ఏ ఉండవు అని చెప్పేసి డిస్కస్ చేయరు. ఓన్లీ ఫినాన్స్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు వీళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తుంది. తర్వాత ఫినాన్స్ మినిస్టరు మనకు సెంట్రల్లో అయితే ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకొని మనీ బిల్ కింద దీన్ని ప్రవేశపెడతారు. అదే మనకు స్టేట్లో అయితే గవర్నరు పర్మిషన్ తీసుకొని ప్రవేశపెడతారు అసెంబ్లీలో. అయితే మనకు డెమోక్రటిక్ ప్రాసెస్ కింద జరుగుతుందా లేదా అని ఒకసారి చూస్తే ఇక్కడ ఏంటి అంటే ఈ ఎగ్జిక్యూటివ్ థింగ్ ఏదైతే ఉందో జనరల్గా ఈ ఎగ్జిక్యూటివ్కి ఫుల్ పవర్ ఉన్నప్పుడు, అంటే వీళ్ళకు ఈ పార్టీకి కానీ లేదంటే ఎవరైతే కోయలిషన్ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళకి కానీ ఫుల్ పవర్ ఉన్నప్పుడు పార్లమెంట్లో కానీ లేదంటే అసెంబ్లీలో కానీ దీనిపైన పెద్ద డిస్కషన్స్ కూడా జరగవు. అపోజిషన్ మెంబర్స్ ఏదైతే రైజ్ చేస్తారో వాటికి ఆన్సర్ చేస్తారు, కొన్నిసార్లు చెయ్యరు. అయినా కూడా బడ్జెట్ పాస్ అయిపోతుంది. మనకున్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అలాంటివి అండర్ ఆర్టికల్ 112 కింద. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక డెమోక్రటిక్ బడ్జెట్ని నిజంగా పాస్ చేస్తుందా ఆ స్టేట్ గవర్నమెంట్ కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ అని చెప్పి చూస్తే అది కాదని మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ కూడా చాలా తగ్గినట్టు మనకు చాలా స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నాయి. ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ పార్లమెంటేరియన్స్ ఎవరైతే ఉన్నారో లేదంటే ఇక్కడ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లిమిటెడ్గా డిస్కస్ చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా రోల్ ఆఫ్ రాజ్యసభ ఇన్ సెంటర్, రోల్ ఆఫ్ కౌన్సిల్ ఇన్ స్టేట్ కూడా చాలా తక్కువ అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అసలు ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటి అంటే ఒక్కొక్కసారి ఈ ఫైనాన్స్ మినిస్టర్స్ రాజ్యసభ నుంచి లేదంటే కౌన్సిల్ నుంచి ఉన్నా కూడా వాళ్లకు ఓటు వేసే హక్కు కూడా ఉండదు. ఈవెన్ వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్స్ అయ్యుండి వాళ్ళే బడ్జెట్ ప్రవేశపెడుతున్నా కూడా వాళ్లకు ఓటు వేసే హక్కు మాత్రం ఉండదు. అలాంటి సిచ్యువేషన్ ఈ బడ్జెట్ ప్రొసీజర్లో కనబడుతూ ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ బడ్జెట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది డెమోక్రటిక్గా లేదని చెప్పి తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు సెంట్రల్లో రాజ్యసభ రోల్ అనేది చాలా లిమిటెడ్, అది మనందరికీ తెలిసిందే. పార్లమెంట్లో లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు బడ్జెట్ని, రాజ్యసభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత మనకు తర్వాత రాజ్యసభకు పంపిస్తారు. బట్ వితిన్ 14 డేస్లో వాళ్ళు రిప్లై ఇవ్వాలి. వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోయినా వాళ్ళు నిజంగానే యాక్సెప్ట్ చేసినట్టు మళ్ళీ పార్లమెంటు దాన్ని పాస్ చేసేస్తుంది. అంటే లోక్సభ పాస్ చేస్తే అది ఓవరాల్గా పార్లమెంట్ పాస్ చేసినట్టే ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకు సేమ్ ఇంకా కౌన్సిల్ అయితే దాని రోలు ఇంకా లిమిటెడ్ అని చెప్పొచ్చు కంపారిటివ్లీ రాజ్యసభతో చూస్తే. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ కౌన్సిల్కి పంపిస్తారు, అగైన్ ఇక్కడ ఒక 14 డేస్ వాళ్ళకి టైం ఇస్తారు, మళ్ళీ అగైన్ అసెంబ్లీ పాస్ చేస్తుంది, బిల్లు పాస్ అయిపోతుంది, ఫైనాన్స్ బిల్లు. సో దాంతో ఇది ఎండ్ అయిపోతుంది బడ్జెట్ ప్రాసెస్ అనేది. అసలు ఎంత ఖర్చు పెట్టారు, నిజంగా అంత ఆదాయం ఉందా లేదా అని చెప్పేసి ఎలాంటి డిస్కషన్స్ కూడా మనకు ఈరోజు జరగట్లేదు. సో ఇక్కడ మనకేంటి అంటే ఈ బడ్జెట్ ప్రొసీజర్ అయితే ఉందో అది డెమోక్రటిక్గా ఉండాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. మనకి హిస్టారికల్గా కూడా మనం చూస్తే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఈ బడ్జెట్ ప్రొసీజర్ అనేది డెమోక్రటిక్గా ఉండాలని చెప్పేసి ఒకప్పుడు మనం పోరాడిన వాళ్ళమే. దీనికి సంబంధించి మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఉండే ఉంటుంది. ఎందుకంటే మనం ఈ కాన్స్టిట్యూషనల్ ఏదైతే ఉందో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే కౌన్సిల్స్ యాక్ట్ నుంచి మనకు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ వరకు ప్రతి దగ్గర కూడా ఈ బడ్జెట్కి సంబంధించి ఇండియన్స్కి డిస్కషన్ చేయడానికి రైట్స్ కావాలి అని చెప్పేసి మనం పోరాడినట్టు కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. సో అలాంటిది ఇప్పుడు ఇండిపెండెంట్ ఇండియాలో ఈ బడ్జెట్ ప్రొసీజర్ అనేది డెమోక్రటిక్గా లేకపోవడం డెఫినెట్గా ఒక లోటు అని చెప్పి చెప్పొచ్చు. సో దీనికి ఎలాంటి మెజర్స్ అవసరం ఏంటి అని చెప్పేసి మనం మా క్లాస్ రూమ్లో డిస్కస్ చేద్దాం.